తలలో వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మహిమగల మహారాజా, తండ్రి, ఇదిగో నాయన మీ సన్నిధిలో నాయన ఈ ఉదయకాల సమయంలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, నీకే స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి, మీకే స్తోత్రం. దయగల మహారాజా, నీకే స్తోత్రం. కృపగల మహారాజా, నీకే స్తోత్రం. సర్వోన్నతుడా, నీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా, నీకే స్తోత్రం. సముద్రము దాటి రాజాలకున్నట్లు ఇసుకను సరిహద్దుగా నిర్ణయించినటువంటి మా దేవా, నీకే స్తోత్రం. సముద్రముపై నడిచినటువంటి మా దేవా, నీకే స్తోత్రం. యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు ఏలుచున్నటువంటి మా దేవా, నీకే స్తోత్రం. సర్వాధికారి అయినటువంటి మా దేవా, నీకే స్తోత్రం. సర్వలోక న్యాయాధిపతి, నీకే స్తోత్రం. ఆకాశముని సింహాసనము, భూమిని పాదపీఠమైనటువంటి మా తండ్రి, నీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా, నీకే స్తోత్రం. ఆలోచనకర్త, నీకే స్తోత్రం. కొండల యొక్క దేవా, నీకే స్తోత్రం. లోయల యొక్క దేవా, నీకే స్తోత్రం. ఇదిగో నన్ను ఎండిని ఎముకలకు జీవమునిచ్చిన వాడా, నీకే స్తోత్రం. చనిపోయిన వారిని సమాధుల నుండి లేవనెత్తిన వాడా, నీకే స్తోత్రం. మృతుల లోకాన్ని నైనా పైన అధికారి అయినటువంటి మా దేవా, నీకే స్తోత్రం. జీవమునిచ్చు మా దేవా, నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, నాయన ఇంకో తండ్రి, నాయన మా అపరాధముల చేతను, మా పాపముల చేతను ఈ లోకమందు తండ్రి, నాయన మేము పరిశుద్ధతను కోల్పోయి నాయన మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుణ్ణి భూమి మీద పంపించి తండ్రి, మా పాపములకు తండ్రి నాయన ఆయన శరీరం మీద ఆయన మీద శిక్ష వేసి తండ్రి, అంధకార సంబంధమైన అధికారం నుండి, పాపం నుండి మమ్మల్ని విడిపించి తండ్రి, నీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి, ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మీరు దయచేసిన విధానాన్ని బట్టి తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, ఇదిగో నాయన, ఇదిగో తండ్రి, నాయన మా తల్లి గర్భాన్న పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు తండ్రి, ఇక నైనా సార్వత్రిక సంఘంలో మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలో పాపం చేసినటువంటి వారమే నాయన మీకు విరోధముగా నాయన మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల తండ్రి అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం నాయన. మా పాపాలన్నీ కూడా తండ్రి, ఇదిగో నాయన తండ్రి, నాయన ఇదిగో తండ్రి, నాయన ఇక నాయన కీర్తన గ్రంథము 103:12 మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి, పడమటకు తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలు మనకంత దూరపరిచి ఉన్నాడని సెలవిచ్చిన రీతిగా నిజమే నాయన తండ్రి తన కుమారు ఎట్లా జాలిపడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎట్లా జాలిపడినని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి, నాయన నీ ప్రజల దోషములు పరిహరించి ఉన్నావు నాయన, వారి పాపం అంతయు కప్పివేస్తున్నావు తండ్రి. అందరు బట్టి నీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఈ సోపుదమ్మ పాపములు కడిగివేయము నాయన హిమం కంటే తెల్లగా ఉండట్లు మమ్మల్ని కడిగి పవిత్రపరచమని అడుగుచున్నామయ్యా. కేవలం నాయన నీ కృపను బట్టే తండ్రి, మా నీతి అయితే మురుకు గుడ్డతో సమానమని లేఖనము సెలవిచ్చున్నది కదా తండ్రి. మా పాపములు మన్నించండి నాయన. ఇక తండ్రి మీ సన్నిధులు నాయన పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను బ్రతునట్లు సార్వత్రిక సంఘంలో మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధులు నాయన మీ ఆత్మాభిషేకము కుమ్మరించండి నాయన. మీ ఆత్మతో అభిషేకించండి తండ్రి. నాయన కృపగల మహారాజా, నీకే స్తోత్రము తండ్రి. ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో బీదలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నాయన వారికి నాయన నిజమే తండ్రి, సువార్త ప్రకాశం హృదయాలలో వెలుగొందున్నట్లు నాయన బీదలను అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన అనుదిన ఆహార విషయంలోనే, అనుదిన ప్రతి శాఖ విషయంలోని తండ్రి మీరు తోడై ఉండి నడిపించమని అడుగుచున్నామయ్యా. అయా చిన్నపిల్లలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ఆరోగ్య విషయంలో కానీ ప్రతి విషయంలోనే తండ్రి, వారి దూతలు మీ వైపే చూస్తున్నారు కనుక తండ్రి, నాయన దూతలకు ఆజ్ఞాపించి తండ్రి వారికి సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా, గర్భిణీ స్త్రీలు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని సుఖప్రసవం దాయిచ్చనైనా తల్లి బిడ్డ క్షేమంగా ఉండినట్లు మీ దయారెక్కల చట్టన తండ్రి గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోమని దయారెక్కల చట్టన భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అనాథులను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన. నిజమే తండ్రి, అనాథులకు కావలసినటువంటి సమస్తము దయచేసే దేవుడవు నీవే నాయన. ఏ విధముగానైనా తండ్రి నాయన వారికి ఆహారాన్ని ఇచ్చే దేవుడవు నాయన, వారికి షెల్టర్ని ఇచ్చే దేవుడవు నాయన. ఇగో తండ్రి, అరుచుండ పిల్ల కాకులకు ఆహారం ఇచ్చే
లాలించే దేవుడవు నాయన, సమస్త జీవులందరూ తుపచ్చుతున్న దేవుడవు తండ్రి. అనాథలైనటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆయన, మరి ముఖ్యంగా తండ్రి వృద్ధులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన, ఎందరైతే తండ్రి వృద్ధాశ్రమంలో ఉన్నారో నాయన, ఎందరైతే తండ్రి నాయన ఫుట్బాత్ మీద ఆటల మీద నాయన ఉన్నారో అటువంటి బిడ్డల ఇటువంటి వృద్ధులందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన, బుద్ధి వచ్చే వరకు ఎత్తుకునేవాడు నేనే అని లేఖనంలో సెలవిచ్చుచున్నావు కదా తండ్రి. వృద్ధులందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన, ఇదిగో నేను యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి వారిని కానీ తండ్రి, అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నటువంటి వారిని కానీ, దాని ఏ సమస్యలతోటి ఏ బాధలతో తండ్రి హాస్పిటల్లో అనారోగ్యంతో బాధపడుతున్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారిని స్వస్థపరచమని అడుగుతున్నామయ్యా. అయ్యా 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 సంఘము కొరకు తండ్రి, సంఘంలో ప్రతి బిడ్డలు తండ్రి వారి నాయన ఐక్యత కలిగి తండ్రి, సమాధానము కలిగి తండ్రి, మిమ్మల్ని స్తుతించలాగన తండ్రి, మిమ్మల్ని మహింపరచలాగన తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా తండ్రి సంఘంలో ప్రతి బిడ్డలని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. సంఘ కాపర్లను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. సంఘములో తండ్రి దుష్టుడు చేస్తున్న గలిబిలిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. అయ్యా మీ సన్నిధులు నాయన, మీ దారకలు చట్టన పాత్రపరచండి నాయన. నిజమే తండ్రి నాయన, మంచి విత్తనములు మీరు విత్తి వెళ్ళి ఉండగా తండ్రి నాయన, ఇదిగో నాయన తండ్రి, ఇదిగో నాయన మీ ప్రియకుమారుడు ద్వారా మంచి విత్తనములు విత్తి ఉండగా నాయన దుష్టుడు వచ్చి నాయన మధ్యలో గురుగులు విత్తిపోయాడయా. అయా సంఘంలో అనేకులు తండ్రి అన్యాయానికి పాల్పడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరికీ మారు మనసును దాయచ్చండి అయ్యా. అయా మీ సన్నిధిలో నాయన వారికి జ్ఞాన హృదయము దాయచ్చండి అయ్యా తండ్రి. ఇదిగో నాయన సంఘంలో సహనమును, శాంతిని, వివేకమును తండ్రి, బుద్ధిని అభివృద్ధిపరచండి. జ్ఞానము కొదువై ఉన్నదని సెలవిచ్చున్నావు కదా. జ్ఞానము ఎవరికి కావలసినదో వారు అడగండి, ధారాళముగా దయచేసేదని యాకోబులో సెలవిచ్చున్నావు కదా తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి జ్ఞాన హృదయము దాయచ్చండి ఆయన. ఇదిగో తండ్రి మన ముఖ్యముగా నాయన చివరి దినాలలో ఉన్నాం తండ్రి నాయన. మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమంతరం ఎత్తబడడానికి కావలసిన సిద్ధపాటు నాయన సంఘంలోని బిడ్డలందరికీ అనుగ్రహించండి తండ్రి. నిజమే తండ్రి, పాపపు జోలికి వెళ్ళిపోయి నాయన, ఇక నేను సాతాను ఊరిలో మరలా చిక్కుని పోయి ఇక నాయన మీ నుండి వేరైపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. ఆ పాపంలో పడిపోయినటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని లేవనెత్తమని అడుగుతున్నామయ్యా. అయ్యా వారికి శక్తినివ్వండి నాయన. బలహీనటువంటి బిడ్డలు నాయన, రోగంతో ఉన్నటువంటి బిడ్డలు నాయన, ఇగో నాయన అటువంటి బిడ్డలందరినీ నెమ్మదిగా నడిపించండి అయ్యా. బలాన్ని ఇవ్వయా, శక్తిని ఇవ్వయా, సామర్థ్యాన్ని ఇవ్వయా నాయన. మీ వాక్యాహారంతో వారిని బలపరచండి నాయన. మీ ఆత్మ సహాయంతో బలపరచండి నాయన. ఇక బలహీనమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని లేవనెత్తండి అయ్యా. రోగంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆత్మీయ రోగంతో బాధపడుతున్నారు ఆయన, ఇగో నాయన తండ్రి మీ సన్నిధిలో తండ్రి, ఇగో నాయన ఆ గాయములను తండ్రి పిండి మెత్తన చేసి తండ్రి, ఇగో నోని పూసి తండ్రి నాయన ఆయన ఆ బిడ్డలందరినీ నడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఈ రక్షణ లేక బాధపడుతున్నటువంటి ఎందరో మా దేశంలో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలకు అందరికీ రక్షణ దాయిచ్చండి ఆయన. మారు మనసు నొల్లని ఎందరో ప్రజలు ఉన్నారయ్యా. అయ్యా మా దేశంలో ఉన్నటువంటి ఎందరో మారు మనసు నొందని పిల్లలు ఉన్నారు, ప్రజలు ఉన్నారయ్యా. అయ్యా మీ మీద మా మీద తిరుగుబడి చేస్తున్న ఎందరో బిడ్డలు ఉన్నారయ్యా. నిజమే తండ్రి, వారు ఏం చేస్తున్నారు, వారు ఎరుగురు వారు చేస్తున్నారనయ్యా. అయ్యా వారి పాపాలు మన్నించండి అయినా. బండి లాంటి రాతి హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాలు వారికి అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి నైనా సార్వత్రిక సంఘంలో ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని అయినా, ప్రతి కుటుంబంలో తండ్రి కుటుంబ ప్రార్థన చేయనట్లయినా మీ శాంతిని, శక్తిని, సామర్థ్యాన్ని, వివేకాన్ని, బుద్ధిని అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మాకందరికీ ప్రార్థనా శక్తిని దాయిచ్చండి అయినా. యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థించినట్లు, ఇర్మియా వలె రోధించే ప్రార్థించినట్లు అయినా, ఇగో తండ్రి మీ ఆత్మశక్తితో మమ్మల్ని అభిషేకించి మమ్మల్ని బలపరచండి అయినా. ఇగో నేను మేము పట్టుదల కలిగి ప్రార్థన చేయనట్లు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని అడుగుచున్నాను తండ్రి. మరి ముఖ్యంగా మా దేశం కొరకు తండ్రి, ఇగోనైనా మా రాష్ట్రముల కొరకు తండ్రి, ప్రపంచంలో ఉన్న దేశములు అందరి కొరకు తండ్రి, మా గ్రామాల కొరకు తండ్రి, ఇగోనైనా నాయన ప్రతి ఒక్కరు మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. ఆ సంఘ కాపర్లను జ్ఞాపకం చేసుకోండి, ఆ సంఘాలలో జ్ఞాపకం చేసుకోండి అయినా. ప్రతి ఒక్కరికి జ్ఞాన హృదయం దాయిచ్చేయండి అయినా. ఇక మీ ధైర్య కలిసేట్న భద్రపరచండి తండ్రి నాయన. ఇదిగో మరి ముఖ్యంగా తండ్రి సంఘంలో ఓర్పు, సహనము, వివేకము, సమాధానం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక శోధనలో ఉన్నటువంటి బిడ్డలకు జ్ఞాన హృదయం దయచేయండి అయినా. శోధన జయించడానికి కావాల్సిన శక్తిని, సామర్థ్యాన్ని దయచేయండి తండ్రి. శోధన తప్పించుకోవడానికి మార్గాన్ని దయచేయమని అడుగుచున్నామయ్యా. ఇక తండ్రి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని, డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెళుచున్నటువంటి బిడ్డలను కూడా ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము నాయన. మరి ముఖ్యంగా విద్యార్థులు, యవ్వన బిడ్డలని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి, ఇగోనైనా మీ వారి పనిపాట్లలో మీరు తోడయ్యండి నాయన.
నాయన మీ దయ రెక్కల చాటున వారు భద్రపరిచి సాయంకాలం వారి గృహాలకి క్షేమకరం వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకునే బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ దయ రెక్కల చాటున భద్రపరిచిన మెండైన దీవులతో వారు నింపని అడుగుతున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇక నేను తండ్రి అప్పుల బాధలో ఉన్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు తండ్రి. అటువంటి బిడ్డలు అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా ఇక వారి అప్పుల విషయంలో సహాయం చేయండి అయినా. ఇక నేను తలగా ఉంచుతా కానీ తోకగా ఉంచడానికి సెలవిస్తున్నావు కదా తండ్రి. నేను మీ సన్నిధిలోనైనా ఇక సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డని ఏ సమస్యల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ ఇరుకుల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా ప్రతి బిడ్డల్ని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి మేమందరము పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో తండ్రి మిమ్మల్ని ఆరాధించటం, మిమ్మల్ని ఘనపరచడం, మిమ్మల్ని మహింపరచడకు తండ్రి మా జీవితాలలో తండ్రి మీ వాక్యాన్ని నాయన మేమందరము నెమరు వేసుకుంటూ వాక్యాన్ని అవలంబించి తండ్రి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి అవలంబించి మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి. నాయన నాలుక అగ్ని అని సెలవిస్తున్నావు కదా తండ్రి. ఇక నాయన నాలుకను లోపరుచుకోవడానికి తండ్రి ఇక వ్యర్థంగా మాట్లాడు ప్రతి మాటకు తండ్రి మేము లెక్కప్ప చెప్పవలసిన ఉన్నదని ఎరిగి తండ్రి మాట్లాడుటకు నిదానించి ఉండుటకు నాయన సహాయం చేయండి నాయన. ఇదిగో తండ్రి నేత్రాశలోని పడిపోయినటువంటి బిడ్డలు కానీ, శరీరాశలో పడిపోయిన బిడ్డలు కానీ తండ్రి ఎందరో నాయన ఇక నేను అటువంటి బిడ్డలు అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని రక్షణ దాయిచ్చండి ఆయన. ఇక మారు మనసును దాయిచ్చండి తండ్రి. ఇక నేను మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరం ఎత్తబడడానికి కావలసిన సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని ఇదిగో తండ్రి ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని అయినా మీ దయ రెక్కల చాటున భద్రపరచండి అయినా. మీ కృపా కాపుదల దాయిచ్చండి తండ్రి. ఇదిగో తండ్రి ఈ సమస్త ప్రార్థననైనా మీ ప్రియకుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి నేను యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించి తండ్రి పరలోక కణానికి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన ఆయన ఇదిగోనైనా మీ ప్రియకుమారుడు, మా ప్రభు, లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి పేరట అవి అడిగి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, మహిమగల మహారాజా, గొప్ప దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్.